దేవునికి మహిమ కలుగునాక. హల్లెలూయా. చక్కని మాట దేవునికి వాక్యంలో చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 Corinthians chapter 9 verse 24-25 చదువుదాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదాం. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఒకసారి మాట చెప్పండి. అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. చదువునన్నా. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల పరలోకపు తండ్రి, చదివించబడి ఈ మాట మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యము ప్రకటించబడుచుండగా ఆత్మకార్యము జరిగించి మీ స్వరము మాటను వినిపింపచేసి మాతో మాట్లాడి మహిమను పొందండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగుగాక. పందెము కోసం చెప్తా ఉన్నాడు. రెండవదిగా పరిగెత్తడం కోసం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మనం పందెంలో పరిగెత్తే వాళ్ళమంట. దేవుని స్తోత్రం. చెప్పండి. పందెం ఉంది, పరిగెత్తాలి. ఎగ్జాంపుల్సే అంటే పందాన్ని తెలుగులో ఏమంటారంటే పోటీ అంటారు. పందెం అంటే కోడి పందెం, లేక ఆ పందెం ఈ పందెం కాదు. చాలామంది బెట్టింగ్ అనుకుంటూ ఉంటారు. ఇది పందెం అంటే ఆ బెట్టింగ్ కాదు. దీని పేరు ఏంటంటే పోటీ అని అర్థం. చెప్పండి. పందెము అంటే పోటీ. దేవుని స్తోత్రం. విశ్వాసికి పోటీ ఉందా? విశ్వాసంలో విశ్వాసికి పోటీ ఉంటుందా? నేను 10th చదివేటప్పుడు చూడరా బాబు, ఆ పక్కన ఉండే వాళ్ళు ఎంత బాగా చదివేసుకుంటున్నారో అని చెప్పారు. నేను చదువుకున్నప్పుడు అలా పక్క వాళ్ళు బాగా చదివేసుకుంటున్నారంటే వీళ్ళకి ఏమొస్తుంది? పోటీ వచ్చేసి బాగా చదువుతారని. చూసావా వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారంటే అంతకంటే బాగా పాడతామని. ఎంత బాగా వాయిస్తున్నాడు చూసావా అంటే అంతకంటే బాగా వాయిస్తామని. ఎంత చక్కగా పరిగెత్తున్నారు అంతకంటే బాగా పరిగెత్తుతామని. ఎంత చక్కగా పనులు చేస్తున్నారు. మా ఇంట్లో ఉన్న పాప అన్ని పనులు చేస్తుంటే అబ్బా వాళ్ళ పాప ఎంత బాగా చేస్తున్నారు, నువ్వు ఇంకెంతకన్నా ఏం చేయాలి, అంతకంటే బాగా చేయాలి అని. సో ప్రతి విషయంలో కూడా పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఏ ప్రపంచంలో చెప్పండి? పోటీ ప్రపంచం. వాళ్ళకంటే నేను బాగా, వీరికంటే బాగా, అందరికంటే బాగా, అన్నిటికంటే బాగా. అవును, పోటీ. విశ్వాసికి పోటీ ఉందంటే విశ్వాసికి కూడా విశ్వాసంలో పోటీ ఉండాలి. హల్లెలూయా. వీరికంటే నేను బాగా ప్రార్థించేవాడిగా ఉండాలి. ఈ విశ్వాసి కంటే నేను మంచి విశ్వాసిగా ఉండాలి. పరిగెత్తేవానికంటే త్వరగా పరిగెత్తేవాడిగా ఉండాలి. పూర్వదినాల్లో పోటీలు ఏర్పాటు చేసేవారు అనమాట. చెప్పండి. దేనికంటే ఒలింపిక్స్ లాంటి మంచి మంచి పోటీలు ఏర్పాటు చేసి గ్రీస్ దేశంలో పరుగులు పందాలు జరిగేవి. ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే ఆ ప్రాక్టీస్ చేసి పందెపు రంగంలో చాలా ఫాస్ట్గా పరిగెత్తి ఆ యొక్క గోల్కి చేరతారో, ఆ గురి ఎద్దుకు చేరతారో, ఆ ఫాస్ట్గా పరిగెత్తి గురి ఎద్దుకు చేరిన వారికి బహుమానం ఉండేది. ఇమ్మీడియట్గా ఒలీవాకలతో చేసిన చక్కని పూల కిరీటం. అటు తర్వాత అధికారుల యొద్దకు రాజుగారు ఉంటారు. రాజుగారు దేశ ప్రధానులు చూస్తుంటుండగా వారందరి దగ్గర తీసుకెళ్తే వారందరి ఎదుట సన్మానం చేసి రాజుగారు కౌగిలించుకుని, ఆ దేశ ప్రధాని కౌగిలించుకుని, అధికారులు కౌగిలించుకుని వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వారిని అప్రిషియేట్ చేసి వారిని తీసుకెళ్ళి మరలా మెట్ల లాంటి 1, 2, 3 గ్రేడ్స్ మీద నిలబెట్టి స్టేజ్ మీద నిలబెట్టి వారిని బంగారు పతాకంతో ఆ మంచి గోల్డ్ మెడల్తో వారిని సత్కరించి చాలా వారికి మంచి గార్లెండ్స్ వారికి గిఫ్ట్ ఇచ్చి, సో పందెంలో గెలుపొందిన వాడికి ఎంత సన్మానం, ఎంత ఘనత ఆలోచించాలి. పందెంలో ఓడిపోయిన వాడికి ఎంత సిగ్గు ఉంది పందెంలో. రెండవదిగా ఏముంది? ఘనత ఉంది. హల్లెలూయా. అంటే మెప్పు, ఘనత, గొప్పతనం ఉంది. ఓటమిలో బాధ, వేదన, కన్నీళ్ళు, దుఃఖము, శ్రమ, హృదయానికి గాయం, ఇవి కూడా ఉన్నాయి. పోటీలో 2 ఉన్నాయి. గెలిస్తే ఆనందం, గెలవకపోతే ఏంటి? వేదన. గ్రీస్ దేశంలో రోజు పోటీలు జరుగుతున్నాయట. ఆ పోటీలు జరుగుతున్న సమయంలో అందరు నిలబడ్డారంట. ఈలోపే ఆ యొక్క
స్ట్రైట్గా ఆ పోటీలు జరుగుతున్న సమయంలో స్ట్రైట్ లైన్లో అందరూ ఇలా నిలబడ్డారనమాట. నిలబడిన సమయంలో ఇమీడియట్గా అందరికంటే లేటుగా వాడు వచ్చాడనమాట. అది చూడడానికి కాళ్ళు పిక్కలు చాలా పటిష్టంగా ఉన్నాయంట, సన్నని కాళ్ళు, ఈ దృఢమైన భుజాలు, ఆ పొట్టసలో లేదనమాట, సన్నగా స్ట్రక్చర్ చూస్తే బాగా పరిగెత్తి ప్రాక్టీస్ చేసిన వాళ్ళ ఉన్నాడు అనమాట. చూడడానికి వాడి స్ట్రక్చర్ చూడగానే అర్థమైపోతుంది, అబ్బా ఈ యొక్క ప్రాక్టీస్ చేసిన ఈ ఇతను ఖచ్చితంగా దీంట్లో విజయం సాధిస్తాడు అన్నట్టుగా ఉన్నాడు అనమాట. వాడి రూపమే అంత ఎథ్లీట్ యొక్క రూపం లాంటి రూపం కనపడుతుంది. వెంటనే అతను చూసిన వెంటనే వీళ్ళందరూ అనుకున్నారు, అమ్మ ఇంకేముంది, ఇంత ప్రాక్టీస్ చేసినోడు వచ్చాడు, మనం అంత ఉట్టిదే, మనం ఎంత పరిగెత్తినా మనకంటే కూడా బాగా పరిగెత్తి ప్రైజ్ సంపాదించేలా ఉన్నాడు. అందుకే ఇంక అందరూ వార్మప్ చేసుకుంటున్నారు, లైన్లో నిలబడుతున్నారు, చేతులు కాళ్ళు ఎలా ఊపి రైట్ అవుతూ ఉన్నారు, సెట్ చేసుకుంటున్నారు. ఈలోపు ఒక అతను వచ్చి అన్నాడంట ఆ యువకుడితో అంటున్నాడు, తన శరీరాకృతి చూసి చాలామందికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా భయం వేస్తుంది. గబగబ పక్కడు వచ్చి, హలో బ్రదర్, నీకు కొంత ధనం ఇస్తాను, పరిగెత్తుతున్న సమయంలో నా పక్కనే కదా నువ్వు, గనక కొంచెం నువ్వు స్లో అయితే నీకు కావాల్సిన డబ్బు ఎంత కావాలో అంత డబ్బు నేను ఇస్తాను, ఈ పోటీలో తప్పనిసరిగా నేను విజయం సాధించాలనుకుంటున్నాను. అబ్బాబ్బే నో 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 అన్నాడు, ముఖం తిప్పేసుకున్నాడు. అయ్యయ్యో, ఈ ప్రక్కన అతను వచ్చాడు, ఆ ప్రక్కన అతను అంటున్నాడు, డబ్బు మాత్రమే కాదు, అతను డబ్బు అన్నాడు, తప్పకుండా ఈ పోటీలో నువ్వు గెలుస్తావని మాకు తెలుసు, కానీ నీ దృష్టి అంతా ఎక్కడుందో మాకు తెలుసు, నీ ఆ శరీర ఆకృతి కూడా చెబుతా ఉంది నువ్వు తప్పనిసరిగా జయిస్తావని, కానీ నువ్వు బాణంలో దూసుకుపోతావని మాకు తెలుసు. కానీ ఒక్క చిన్న మాట చెప్తాను, నువ్వు ఎంత కష్టపడినా ఈ జీవితంలో ఏదో ఆఫ్టర్ ఆల్ బహుమానం పొందుతావేమో, కానీ నీ జీవితం అంతా ప్రయాసపడినా ఒక ఇల్లు కట్టుకోవడం, మంచి భవంతి స్థలం కొనుక్కొని మంచి భవనం కట్టుకోవడం నీకు సాధ్యం కాదు. నేను మీకు ఒకవేళ కానీ ఈ పోటీలో కానీ నీవు కొంచెం నువ్వు కానీ ఆ ఓటమికి గురైనట్టుగా నన్ను కొంచెం ప్రోత్సహించి, నా ప్రక్కనే ఉండి ప్రోత్సహించి, కొంచెం ఆ గెలుపులో నాకు సహకరించి నువ్వు ఓడితే తప్పనిసరిగా నీకు మంచి భవనాన్ని ఇస్తాను అన్నాడు. మంచి భవనమా? ఆలోచించాడు, అబ్బాబే వద్దు, నో కుదరదు అన్నాడు. వద్దు అన్నాడు. వద్దు అని ఇంత స్ట్రిక్ట్గా అనగానే ప్రక్క చూశాడు. వాడు అన్నాడు, బ్రదర్ నువ్వేమనుకోవద్దు, వీళ్ళిద్దరూ నీకు ధనాన్ని భవనాన్ని ఆఫర్ చేశారు, అంతకంటే మించిన దాన్ని నేను నీకు ఇస్తాను. సో ఈ పోటీలో నీవు నా కోసం నువ్వు కానీ ఓడిపోగలిగితే తప్పనిసరిగా అని అన్నాడు. ఆఫ్టర్ ఆల్ నీవు ఒక చిన్న కిరీటం కోసం ఇంతగా ప్రయాసపడుతున్నావు, స్మాల్ కిరీటం, ఒక చిన్న బంగారు కిరీటమో ఒక బంగారు పథకమో మెడలో వేసి నీకు హారం వేసి సత్కరిస్తారు. భవనమే కాదు, ధనమే కాదు, దానికి మించిన ఆస్తి కూడా, జీవితాంతం నీవు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని నీకు అలాంటి వసతి, నీకు వాహనం, కారు అన్నీ కూడా ఇస్తాను, జీవితంలో నీకు కావలసినవన్నీ ఇస్తాను. ఈ ఒక్క పోటీలో నేను మాత్రం నెగ్గాలనుకుంటున్నాను, కొంచెం నువ్వు తగ్గితే నేను ఈ పోటీలో విజయం సాధిస్తాను, నీకు కావలసిన బహుమానాలన్నీ నేను ఇస్తాను, నీకు ఏది లోటు లేకుండా చూస్తాను, ఆ ఒక్క కిరీటం మాత్రం నీకు ఉండదు తప్ప. వెంటనే అన్నాడంట, హలో నో చెప్పానుగా, అక్కడనో చెప్పాను, ఇక్కడనో చెప్పాను, ఇక్కడనో చెప్పాను, ఇక్కడ కూడా నో చెప్పాను, ఇప్పుడు నీకు నో చెప్తున్నాను. కారణం ఏంటి అని అడుగుతా ఉన్నాడు. కారణం ఒకటే ఉంది, ఒకవేళ ఈ బంగారు కిరీటం కోసం కాదు, ఈ యొక్క నువ్విచ్చే ఆఫర్ చేసే ఆ హౌస్ ప్రాపర్టీ కోసం కాదు, నువ్విచ్చే డబ్బు కోసం, వాడిచ్చే డబ్బు కోసం కాదు, నువ్విచ్చే కారు కోసం కాదు, వెన్నిటి కోసం కాదు, కానీ బహుమానము పొందడానికి, నేను విజయం సాధించాక బహుమానం పొందడానికి వెళ్తున్న సమయంలో నేను రాజును చూస్తాను, రాజు యొద్దకు వెళ్తాను, రాజు నన్ను కౌగిలించుకుంటాడు, నేను రాజు సముఖంలో ఉంటాను, రాజు చేత గుర్తించబడతాను, రాజు నాకు బహుమానం ఇస్తాడు, రాజు నన్ను సత్కరిస్తాడు, నేను ఆయన ముఖ దర్శనం చేస్తాను, ఆయన చెంత నేను ఉంటాను. రాజును చూడాలని, రాజు చెంత నేను ఉండాలని, రాజుగారి చేత సన్మానం పొందాలని నేను ఆశపడుతున్నాను. కానీ నీవు ఆఫర్ చేసే భవంతి కోసం కానీ, నీవు ఆఫర్ చేసే డబ్బు కోసం కాదు, కానీ నీవు ఆఫర్ చేసే ఆ కారు కోసం కానీ, నీవు ఆఫర్ చేసే దానికోసం కానీ దీనికోసం కానీ నేను ప్రయాసపడలేదు. రాజు చెంత ఉండడం కోసం, రాజుతో సన్మానం పొందడం కోసం నేను గురి యొద్దకే పరిగెడతాను అన్నాడు. దేవుని స్తోత్రం కన్నాక ఒలింపిక్స్ జరిగాయి. ఆ పందెపు పోటీ జరుగుతున్న సమయంలో అతడు అప్పటికే బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడేమో, పరిగెత్తుతూ ఆ గన్ షాట్ వినబడగానే, గన్ షాట్ పేల్చగానే
అమాంతంగా ఒక్కసారి పరుగు అందించుకున్నాడు. అతనితో ఉన్న వాళ్ళు సగంకి వచ్చేసరికల్లా ఆ సగంలోంచే వాళ్ళు డౌన్ అయిపోయారు. ఇంక అతడు పరిగెత్తుకుంటూ అందరికంటే అతి వేగంగా వెళ్ళి ఆ రిబ్బన్ని దాటి ముందుకు పోయి అందరికంటే విజేతగా ముందు నిలిచాడు. ఇవ్వబడిన సెకండ్స్ కంటే అనేక సెకండ్స్ ముందే వెళ్ళి అతడు విజేతగా నిలబడి ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. ఎప్పుడైతే ఫస్ట్ ప్రైజ్ సాధించాడో ఏమైందో తెలుసండి, వెంటనే రాజు లేచి, ఆ సభలో కూర్చున్న రాజు లేచి చప్పట్లతో, రాజుగారే లేచారంటే రాజుగారు ఉన్న ప్రధానులు ప్రక్కన వాళ్ళు వీళ్ళు లేచి అందరూ చప్పట్లతో అభినందిస్తుంటుండగా అతనికి మొట్టమొదటిగా క్రిందనున్నవారు చక్కగా ఆ పూలతో అలంకరించిన ఆ ఒలీవ కిరీటం లాంటివి తీసుకొచ్చి పెట్టారు. గ్రీస్ దేశంలో జరిగిన విషయం. తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఆ స్టేజ్ మీద నిలబెట్టి అతని మెడలో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ ప్రైజ్ వేశారు. తర్వాత తీసుకెళ్ళి రాజు ఎదుట నిలబెట్టారు. రాజుగారు ఆ వ్యక్తిని, ఆ అబ్బాయిని కౌగిలించుకున్నాడు. చాలా చక్కగా అప్రిషియేట్ చేశారు. రాజుగారి పాదాలకు నమస్కరించాడు. రాజుగారు క్రింద నుంచి పైకి లేపుతా ఉన్నారు. రాజుగారి దగ్గర కౌగిలించుకుంటే రాజుగారిని గట్టిగా పట్టుకున్నాడు. రాజా, ఎప్పటి నుంచో నీ ముఖం చూడాలనుకుంటున్నాను. మా దేశాన్ని పాలించే రాజు, ఇవాళ నీ ముఖాన్ని చూడడానికి, నిన్ను దర్శించడానికి, ముఖ దర్శనం చేసుకోవడానికి ఇంత మంచి సమయం, అవకాశం నాకు ఇవ్వబడింది. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నాడంట. ఎవరో తెలుసా? ఈ యొక్క యవనస్తుడు. దేవుని స్తోత్రం కలుగునాక. మనం కూడా పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తి, అందుకే చెప్పాడు, ప్రతివాడు పందెపు రంగంలో పరిగెత్తే ప్రతివాడు బహుమానం పొందుతాడని మీకు తెలియదా అన్నాడు అనుకుంటున్నారా? నో అనలేదు. అలాగా ఏమన్నాడు? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా మీరు పరిగెత్తండి. ఎందుకంటే పందెములో పరిగెత్తు ప్రతివాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. వీరందరూ క్షయమగు వాటి కోసం, క్షయమగు కిరీటం పొందడం కోసం పరిగెత్తుతున్నారు. మనమైతే అక్షయమగు కిరీటం పొందడం కోసం పరిగెత్తుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. మనుషులందరూ క్షయమైపోయే కిరీటాల కోసం పరిగెత్తుతుంటే మనము అక్షయమైన కిరీటం అని, దాని పేరు చెప్పండి, అక్షయమైన కిరీటం అనగా క్షయము కాని, వాడబారని, నశింపని కిరీటం కోసం మనమైతే ఏం చేస్తున్నాం? పరిగెత్తుతున్నాం. హల్లెలూయా. విశ్వాసులు దేనికోసం పరిగెత్తాలి? చెప్పండి. విశ్వాసులు దేనికోసం పరిగెత్తాలి? క్షయమైపోయే కిరీటం కాదు, అక్షయమగు కిరీటం కోసం విశ్వాసి పరిగెత్తాలి. హల్లెలూయా. అక్షయమైన కిరీటం, దాని పేరు చెప్పండి. క్షయము కాని కిరీటం అంటే నశింపని కిరీటం ఇస్తాడు. ఆయన మహిమతో నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే చెప్పాడు, రాజు చెంత ఉండడం కోసం, త్వరలోనే ఈ భూమి మీద అక్షయమగు కిరీటం కోసం పరిగెత్తే వారందరూ కూడా త్వరలో వారందరూ కూడా బహుమానము పొందే సమయంలో బంగారు వీధులలో అడుగులు వేస్తారు. దేవుని స్తోత్రం. అక్కడ పరలోకంలో అక్షయమైన స్థలంలో, క్షయము కాని ఆ స్థలంలో బంగారపు వీధులు, అనేక భవనాలు, జీవ వృక్ష ఫలాలు, వాగ్దానం చేయబడిన భవనాలు, ఎన్నెన్నో స్వాస్థ్యం, పరలోక స్వాస్థ్యాల మధ్యలో నడుస్తూ, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా చివరిగా రాజును చూసే అదృష్టం, రాజును ముఖదర్శనం చేసే కృప, రాజు చెంతకు వెళ్ళే ఆ యొక్క యుగ యుగాలు ఆయన రాజ్యపాలనలో పాల్గొనడానికి, ఆయన సేవలో, ఆయన తోటి దాసులుగా ఆయన పరిచర్యలో ఆయనకు పరిచర్య చేసుకోవడానికి, సేవ చేయడానికి, ఆ రాజు యొక్క సముఖంలో ఉండడానికి, దివారాత్రములో ఆయనకు సేవ చేయడానికి ప్రకటన గ్రంథంలో చెప్పాడు ఆ మాటలు. చూడండి 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4-5 వచనాలలో తెలియజేస్తా ఉన్నాడు. ఆయన దాసులు ఆయనను సేవించుచు, ఎక్కడ? అక్షయమైన కిరీటం పొందే స్థలంలో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళ మీద నుండును, రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు అక్కడేం చేస్తారు? రాజ్యపాలన చేస్తారు, రాజ్యము చేదురు. దేవునికి మహిమ కలుగుగాక. యుగ యుగాలు రాజుతో ఉండే కృప, యుగ యుగాలు రాజు యొక్క సన్నిధిలో ఉండే కృప ఎవరికి? గురి యొద్దకు పరిగెత్తే వారికి. చెప్పండి, ఎవరికి? గురి యొద్దకు పరిగెత్తు వారికి ఎంత గొప్ప కృప. హల్లెలూయా. అందుకే చెప్పాడు, ఏమన్నారు చెప్పండి? అటువలే, నాతో చెప్పండి, మీరు నాతోనండి, అటువలే, సౌండ్ పెంచండి, అటువలే మీరు
బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఇది మధ్య నుంచి మాట కట్ చేసి చెప్తాం. ప్రక్కవారితో తిరిగి మీరు ప్రక్కవారితో చెప్పాలి, బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. వెనకకి చూడండి, కొంచెం పక్కకు చూసి చెప్పండి ఆ మాట. మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఎలా పరిగెత్తాలి? బహుమానం కోసమే పరిగెత్తండి. చెప్పండి, దేనికోసం పరిగెత్తండి? బహుమానం పొందడం కోసమే పరిగెత్తండి. హల్లెలూయా. బహుమానం పొందడం కోసం మనం పరిగెత్తాలి. చక్కని పాట ఉంది, గురి యొద్దకే పరిగెడుచుంటిని యేసుని పిలుపుతో. పాట గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందు రీతిని అలయక వెనుదిరుగక, గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందు రీతిని అలయక వెనుదిరుగక, యేసులో కొనసాగేదన్, యేసుతో కొనసాగేదన్, యేసులో కొనసాగేదన్, యేసుతో కొనసాగేదన్, కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్, కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. నా గట్టి పైన చేయి నిలిపి వెనుక చూడక కొనసాగేదన్, కన్నీరు కాచి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటేదన్, నా గట్టి పైన చేయి నిలిపి వెనుక చూడక కొనసాగేదన్, కన్నీరు కాచి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటేదన్, ఎన్నడూ దున్నబడని భూమిని నే దున్నేదన్, కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్, కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. సిలువను మోయచ్చు క్రీస్తు ప్రేమ, సిలువను మోయచ్చు క్రీస్తు ప్రేమను ఊరు వాడల నే చాటేదన్, శిరము వంచి కరములు
యేసుతో కొనసాగేదన్ తుది యుద్ధకే పరుగెడు చెక్కిని క్రీస్తుని పిలుపుతో పడదాం. బహుమానము పొందు రీతిని అలయక వెనుదిరుగగా యేసులో కొనసాగేదన్ యేసుతో కొనసాగేదన్ యేసులో కొనసాగేదన్ యేసుతో కొనసాగేదన్ కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునిలో కొనసాగాలి. హల్లెలూయా. అందుకే చెప్పండి, పందెములో పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే, చెప్పండి, ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఒక్కడే బహుమానం పొందుతాడు కానీ అందరూ పొందుతారా? సో ఇంతమంది సంఘంలో పరిగెత్తుతున్నారు, ఎంతమంది జీవ కిరీటాన్ని పొందుతారు? ఎంతమంది అక్షయ కిరీటాన్ని పొందుతారు? ఎంతమంది వాడబారని కిరీటం పొందుకుంటారు? ఎంతమంది ఆయన సిద్ధపరిచిన అనేక 5 రకాలైన కిరీటాలు ఒకసారి తెలియజేశాను. ఆ కిరీటాలలో ఇంత మంచి కిరీటాలు ఎవరెవరు పొందుకుంటారు? ఎవరెవరికి ఏ కిరీటం కలుగుతుందో తెలియదు. అది అందుకే చెప్పాడు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వార్లరా అని పిలిచారు. చెప్పండి, మనం పరలోక సంబంధమైన పిలుపులో దేనికోసం పిలవబడ్డాం? బహుమానం పొందడం కోసం పిలవబడ్డాం. దేవుని స్తోత్రం. సింహాసనం పొందడం కోసం పిలవబడ్డాం. ఘనత పొందడం కోసం పిలవబడ్డాం. అక్షయమైన కిరీటాలు ధరించడం కోసం పొందబడ్డాం. బంగారు వీధులలో స్వాస్థ్యాన్ని సంపాదించడం కోసం పిలువబడ్డాం. పరలోక సంబంధమైన పిలుపులో పిలువబడిన వార్లరా అంటూ చాలా చక్కగా రెండవదిగా 12 విషయాలు చెప్పాడు. దేవుని యొక్క దేవత్వంలో అంటే దేవుని స్వభావంలో ముందుట కోసమై, దేవుని స్వభావంలో పాలిభాగస్తులం అవడం కోసం పిలువబడిన వార్లారా అంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తులోనికి పిలువబడిన పరిశుద్ధ జనాంగమా అంటాడు. పరిశుద్ధాత్మలో పాలివారైన పాలిభాగస్తులు అవడానికి పిలువబడిన వార్లారా అంటాడు. క్రీస్తు యొక్క శిక్షలోను గద్దింపులోనికి పిలువబడిన సంఘాన్ని ఎంత చక్కగా పిలిచాడు. క్రీస్తు శిక్షలోనికి, క్రీస్తు యొక్క గద్దింపులోనికి పిలువబడిన సంఘం. చెప్పండి ఒకసారి, పిలువబడిన సంఘం. క్రీస్తు నిమిత్తమై శ్రమలలో భాగస్తులు అవ్వడానికి. తర్వాత 7వదిగా అంటాడు, క్రీస్తు కృపలో, ఆయన కృపలో భాగస్తులు అవ్వడానికి పిలువబడిన ప్రత్యేకమైన జనాంగం. క్రీస్తు సువార్తలో పాల్గొనడానికి పిలువబడిన వాళ్ళం. ఆయన సహవాసంలో పాలు పొందడానికి పిలువబడిన వాళ్ళం. ఆయన మహిమలో పాలు పొందడానికి పిలువబడిన వాళ్ళం. ఆయన రాజ్యములో పాలు పొందడానికి పిలువబడిన వాళ్ళం. నాతో చెప్పండి, పరలోక సంబంధమైన పిలుపులోనికి పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. దేవుని స్వభావంలోనికి పిలువబడ్డాం. క్రీస్తులోనికి పిలువబడ్డాం, అంటే క్రీస్తు యేసు యొక్క సమరూపంలోనికి పిలువబడ్డాం. పరిశుద్ధాత్మలోనికి పాలివారమై పరిశుద్ధాత్మతో నివసించడానికి పిలువబడ్డాం. క్రీస్తు యొక్క శిక్షలోను గద్దింపులో జీవించడానికి, శిక్షణ పొందడానికి పిలువబడ్డాం. క్రీస్తు విషయమై శ్రమలలో జీవించడానికి, శ్రమలలో పాల్గొనడానికి పిలువబడ్డాం. క్రీస్తు యొక్క కృపలో, మరలా సువార్తలో, ఆయన సహవాసంలో, ఆయన మహిమలో, ఆయన రాజ్యములో, దేవుని స్తోత్రం కలిగినాక పిలువబడ్డాం. చెప్పండి, దేనికోసం? బహుమానం పొందడం కోసం పిలువబడ్డాం. హల్లెలూయా. అందరూ ఈ లోకంలో ఉన్న బహుమానాల కోసం పరిగెత్తుతున్నారంట. ఈ లోకంలో ఏంటి చెప్పండి? ధనం సంపాదించాలి, అది సంపాదించాలి. ఎంతగా పరిగెత్తుతున్నారు? బైబిల్ గ్రంథంలో చాలామంది పరిగెత్తారు. అలాగే గెహజీ అనేవాడు ప్రవక్త అయిన ఎలీషా చెంత ఉండేవాడు. గెహజీ మంచి సేవకుడు, మంచి పనివాడు. దేవుడు ఒక రోజున అతని కళ్ళు తెరిచాడు. ఆ తెరిచినప్పుడే, ఆ మూయబడిన కళ్ళు తెరిచినప్పుడే ఆ కొండ చుట్టూనున్న మిక్కిలి పెద్ద సైన్యం, సిరియా సైన్యం కొండ ఎక్కుతూ ఎగబాగుతున్నారట. ఎగబాగుతున్న సమయంలో వచ్చాడు, ఏలినవాడా నీ పని నా పని అయిపోయింది. హలో వినండి ఒకసారి.
ఏలినవాడా, నీ పని నా పని అయిపోయింది, ఇంకేంటి మన సంగతి ఇంకేం చెప్పాలి, అయిపోయింది. ఇదే చివరి చూపులు నీకు నాకు. సైన్యం, ఇటు సైన్యమే, అటు సైన్యమే, అటు సైన్యమే, అటు సైన్యమే, ఎటు చూసినా సైన్యమే. ఆ కర్మేలు కొండకు ఎక్కుతా ఉన్నారు సైన్యం. ఏలినవాడా, నీ పని నా పని అయింది, ఇంకా ఇంతటితో మనకి సమాప్తం అన్నాడు. ఒరే పిచ్చోడా, అలా అనొద్దు చెప్తున్నాడు ఆయన. వెంటనే ప్రార్థన చేశాడు, ప్రభువా వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరవండి అని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. యెహోవా వాని కళ్ళు తెరవ చేసినందున, ఎవరి కళ్ళు చెప్పండి? ఈ పనివాడి కళ్ళు. ఈ పనివాడు చాలా అద్భుతాలు చూసినవాడు, దేవుని చేత కళ్ళు తెరవబడినవాడు. దేవుడే అతని కళ్ళు తెరిస్తే ఆ ఆత్మ సంబంధమైన అగ్నిరథాలు, పర్వతము చుట్టూ అగ్నిరథాలు, అగ్నిగంధకాలతో కూడిన అగ్నిరథాలు ఉండడం చూచి ఆశ్చర్యపోయినవాడు. చాలా అద్భుతమైన దర్శనాలు చూచినవాడు. దేవుని ఆత్మ సంబంధమైన పరలోకపు అగ్నిరథాలు కళ్ళారా చూసినవాడు ఎంతగా పరిగెత్తే విషయంలో చాలా వెనుకంజ వేశాడంట. దేవుని కోసం పరిగెత్తాల్సిన వాడు అతను దేనికోసం పరిగెత్తాడు తెలుసండి? నయమాను అనే కుష్ఠవ్యాధి కలిగిన వాడు వచ్చి యజమానుని యొక్క మాట చెప్పిన, ప్రవక్త మాట చెప్పిన నీటిలోనికి వెళ్ళి మాటకు లోబడి 7 మార్లు ములిగితే కుష్ఠరోగం వెడలేకపోతే అతడు తెచ్చిన బహుమానాలన్నీ తీసుకొచ్చిస్తుంటే దైవజనుడు చెప్పాడు, ఇవి నీతోనే ఉంచుకో, ఇది నాకు అక్కర్లేదు, పట్టుకెళ్ళు అన్నాడు. కానీ ఆశ కలిగిందంట. ఎవరో చెప్పండి? గెహజీకి ఆశ కలిగింది. మనసులో ఏం కలిగింది? అరే మా యజమానుడు ఏంటి వెండి ఇచ్చిన వద్దంటాడు, బంగారం ఇచ్చిన వద్దంటాడు, వస్తువులు ఇచ్చిన వద్దంటాడు, సామాగ్రి షీనార వస్త్రాలు వద్దన్నాడు, ఆ సిల్వర్ వద్దంటున్నాడు, గోల్డ్ వద్దంటున్నాడు, అది వద్దంటున్నాడు, ఇది వద్దంటున్నాడు అని చాలా మనసులో నొప్పించుకొని వెళ్ళిపోతున్నవాడు. కనుక పరిగెత్తుకుంటూ వెళ్తున్న వాడిని ఆ రథం పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే వెనకాల పరిగెత్తుతూ నయమానా ఆగు 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 ఆగు, ఒక్క 5 నిమిషాలు ఆగు, జస్ట్ స్టాప్ ఫర్ ఎ సెకండ్, ఒక్క నిమిషం ఆగు. మా యజమానుడిని పంపించాడు. ఏంటంటే ఇంటికి వచ్చారు, చుట్టాలు వచ్చారు, కావాలంటున్నారు. ఏం కావాలి? వెండి వస్త్రాలు, అవే కావాలంటున్నారు. అది తెమ్మన్నాడు అని అబద్ధం చెప్పాడు. వెండికై వస్త్రాలకై పరిగెత్తాడు. దురాశ అతనిలో ప్రవేశించింది. అసలు దేనికోసం పరిగెత్తాల్సినాడు? దేవుని కోసం పరిగెత్తడం కోసం దేవుడు అతనికి జాబ్ ఇచ్చాడు. ఎవరి దగ్గర చెప్పాలి? ప్రవక్త గారి దగ్గర జాబ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేనికోసం పరిగెత్తుతున్నాడు చెప్పాలి? వెండి కోసం, వస్త్రాల కోసం. చిన్నపిల్లలకి మంచి పాట నేర్పిస్తాం, పరిగెత్తు పరిగెత్తు, వద్దే వద్దు అనే పాట పాడదామా? పాట కలిసి మనం. వద్దే వద్దు గెహజీ పరుగులు, వెండికై వస్త్రాలకై పరుగులు. వద్దే వద్దు గెహజీ పరుగులు, వెండికై వస్త్రాలకై పరుగులు. దురాశకై ఎందుకు నీ పరుగులు? దైవ సన్నిధిలోనే దీవెనలు. దురాశకై ఎందుకు నీ పరుగులు? దైవ సన్నిధిలోనే దీవెనలు. హల్లెలూయా. ఎక్కడ దీవెనలు? దేవుని సన్నిధిలోనే దీవెనలు. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఉన్నాయి దీవెనలు, బయట పరిగెత్తితే లేవు. వద్దురా బాబు అని చెప్పాడు ఇంటి దగ్గర. ఆ మాటలు విన్నాడు కూడా. వినిన ఆ గెహజీ దేనికోసం పరిగెత్తాడు? వెండి కోసమై, వస్త్రాల కోసమై పరిగెత్తాడు. మళ్ళా వచ్చి అబద్ధం చెప్తాడు. ఎక్కడున్నారా అంటే, నేను లేదు సార్, మీ దగ్గర ఉన్నాను. అప్పటికి కంటి మాంజ్యం కలిగిందంట. కంటి చూపు సరిగ్గా కనపట్లేదు దేవచనుడైనా ఎలీషాకు. ఎలీషా అప్పటికి 14 సూచక్రియలు చేశారు. తన కళ్ళు తెప్పించుకోలేడా? ఎలీషాకు కళ్ళు రమ్మంటే ఎన్నో సూచక్రియలు చేసిన వాడు యేసు నామములో ఈ కళ్ళు కనబడునుగాక అనచగా తన కోసం తాను చేసుకోలేదు. ఆ యొక్క మిరకల్ తన కోసం తాను చేసుకోలేదు. కానీ పర్లేదులే, ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాడేమో ఆయన. అలాగే ఉన్నాడు. ఆయన చెప్పాడు, నా ఆత్మ నీతో రాలేదనుకుంటున్నావా గెహజీ? ఆ నయమాను విడిచి వెళ్ళిన కుష్ఠరోగం నీకును నీ సంతతికి. ఎందుకంటే దేనికోసం పరిగెత్తావు చెప్పాలి? దేవుని కోసం పరిగెత్తాల్సిన వాడవైన నీవు ఈ రోజున దేవుని కోసం పరిగెత్తనావు ఆపి, వెండి కోసం, వస్త్రాల కోసం, ఈ లోక వ్యామోహాల కోసం, దానికోసం నేను కొరకు పరిగెత్తావు గనక అతనిని విడిచిపోయిన ఆ కుష్ఠరోగం నిన్నును నీకును నీ ఇంటి వారికి ఎప్పటికీ అంటియుండునుగాక అన్నాడంతే. ఏమైపోయింది? ఆ కుష్ఠరోగం
అతన్ని విడిచిన కుష్ఠరోగం ఇతనికి వచ్చేసిందంట. ఎవరికి వచ్చేసింది చెప్పండి, ఎవరికి వచ్చింది? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడతాడు, అతని పేరు దేమా అనబడినవాడు. చెప్పండి, బైబిల్ గ్రంథంలో దేమా అనబడినవాడు. దేమా ఎవరంటే చాలా ఆసక్తిగా దేవుని కోసం పరిగెత్తినవాడు. దేవుని స్తోత్రం కలను. సరే, బైబిల్ గ్రంథం చూద్దాం. అతని కోసం చాలా విషయాలు. దేమా అనగా చాలా ప్రాముఖ్యమైన అర్థం ఉంది. దేమా దేవుని పరిచర్యలో పరిగెత్తినవాడు, అపోస్తలులకు పరిచర్యలో నమ్మకంగా సేవ చేసినవాడు, పౌలుతో, తిమోతితో, చాలా భక్తులతో మిక్కిలిగా ప్రయాసపడి క్రీస్తు యొక్క సువార్త భారాన్ని తన మీద వేసుకుని నిజంగా సంపూర్ణమైన దేవుని చిత్తానికి లోబడి, సంపూర్ణంగా దేవుని ప్రేమకు లోబడి ఆత్మల రక్షణ కోసం పరిగెత్తిన దేమా అనడం ఒకసారి, దేమా అనడం ఒకసారి గట్టిగా చెప్పాలి. ఆత్మల రక్షణ కోసం పరిగెత్తేవాడిగా ఉన్నాడు. చాలా సంతోషంగా. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నాడు. ఆయన సేవ చాలా భయంకరంగా జరుగుతూ ఉంది, భీకరంగా జరుగుతూ ఉంది. అనేక ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిచర్లో దేమా ఉన్నాడులే అని సంతోషంగా ఉన్నాడంట. దేమా నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు అనుకున్నాడు. ఈలోపే దేమాలో ఏమైంది తెలుసా? అందరు సంఘంలో ఉన్న వాళ్ళందరూ అభిమానించడం ప్రారంభించారంట. ఎవరన్నా సంఘంలో దేవుని కొరకు పాడుతున్నారనుకో, ఎంత బాగా పాడతాడో అమ్మా బాబు, ఎంత బాగా పాడుతుందో ఆ పాప, ఎంత ప్రయాసపడి ఎంతగా దేవుని పరిచయం చేస్తాడో ఆ బాబు అబ్బాయి, ఎంతగా దేవుని పరిచయం చేస్తుందో ఆ పాప అని మనం ఏం చేస్తాం? ఆ బిడ్డను అభిమానిస్తాం, పొగుడుతాం, లేక వారిని మెచ్చుకుంటాం, వారిని ఎంతగానో అభినందిస్తాం. దేమాను కూడా సంఘం చాలా ప్రేమించింది. ఆనాటి అపోస్తలుల కాలంలో సంఘము ఆయనను అభిమానించింది. దేమా అనే మాటకు అర్థం ఏంటంటే అభిమానము అని అర్థం, లేక ప్రఖ్యాతి అని అర్థం. చెప్పండి, అభిమానం. అందరి అభిమానాన్ని చొరగొన్నాడు, అందరిలో ప్రఖ్యాతి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమించాడు, దేవుని పనిలో ప్రయాసపడ్డాడు. కానీ ఈలోపే కొంతకాలం సరికల్లా దేమాలోనికి ఏమైందో తెలుసండి, ఇహలోక సంబంధమైన ఆశ అతనిలో ప్రవేశించిందంట. ఏ ఆశ చెప్పండి? ఇహలోక సంబంధమైన ఆశలు దేమా హృదయంలోనికి ప్రవేశించాయంట. ఈ దినంలో దేవుడు చక్కగా ఒక్కొక్కరిని ఎదిగిస్తూ ఉన్నాడు. రక్షణలోనికి వచ్చి, విశ్వాసంలోనికి వచ్చి, భక్తిలోనికి వచ్చి, పరిశుద్ధతలోనికి వచ్చి, ప్రార్థనలోనికి వచ్చి, అబ్బా చాలా చక్కగా ఎదుగుతున్నాడు, ఇతను చాలా చక్కగా ఎదుగుతుంది పలానా అనుకునే లోపే మరలా సాతానుడు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? వారిలోనికి లోకాశలు తీసుకొస్తా ఉన్నాడు. దేమా లోకముతో స్నేహించి తెస్సలోనికే సంఘాన్ని విడిచి, 2 తిమోతియన్స్లో రాస్తున్నాడు. నేను అధ్యాయం చూపించట్లేదు, మీరు అక్కడ చూస్తారండి. సో తిమోతికి రాస్తున్నాడు, ఇదిగో నా ప్రియకుమారుడైన తిమోతి, దేమా లోకాన్ని ప్రేమించి లోకంతో సహవాసం చేసి నన్ను, సంఘాన్ని, అందరినీ విడిచి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. విచారకం. అందరి అభిమానాన్ని పొందిన తర్వాత దేమా ఎంత నింద తెచ్చుకున్నాడో పౌలు గారు తట్టుకోలేకపోతున్నాడు, పౌలు గారు సహించుకోలేకపోతున్నాడు, వేదన భరించలేకపోతున్నాడు. దేవుని కోసం నమ్మకంగా పరిగెత్తినవాడు, జీలు కలిగి పరిగెత్తినవాడు, ఆశ కలిగి పరిగెత్తినవాడు, ప్రయాసతో నడుం కట్టుకొని పరిగెత్తినవాడు. అరే దేమా ఇలా అయిపోయాడండి. వాట్ హ్యాపెన్ టు డీమస్? ఇంగ్లీష్లో డీమస్ లవ్ ద వరల్డ్ అనే మాట మనం చూస్తాం. దేమా లోకాన్ని ప్రేమించి లోకముతో సహవాసం చేసి పరిగెత్తినవాడు ఈసారి పరుగు యొక్క టార్గెట్ మారిపోయిందంట. పరుగు యొక్క గురి మారిపోయింది. పరుగు యొక్క గురి ఏంటి? మన వరకు ప్రభు కోసం పరిగెత్తాడు, ఈసారి లోకము కోసం పరిగెత్తడం ప్రారంభించాడు. చాలామందిలో లోకాశలు అపవాది తీసుకొస్తే దేవుని కోసం పరిగెత్తే వాళ్ళు ఈసారి లోకం కోసం పరిగెత్తుతున్నామన్నారు, శరీరాశల కోసం పరిగెత్తుతున్నారు. ప్రియ సహోదరుడు, అన్ని వాళ్ళ ఉన్నాయేమో ఆలోచించు. దేవుని వాక్యంలో చెప్పాడు, 1 John chapter 2 beginning from verse 15 to 17 చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసండి అక్కడ? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మం, అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశను గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని చిత్తము జరిగించేవాడే నిరంతరము నిలుచుంటాడు. దేవుని స్తోత్రం. లోకాన్ని ప్రేమించేవాడు ఉన్నాడు ఈ లోకంలో కలిసిపోతాడు.
లోకము, దాని ఆశల్లో, ఆ ఆకర్షణలో. అందుకే ఈ లోకంలో ఉన్నదంతా ధనాశ, శరీరాశ. స్త్రీలు పురుషుల్ని, పురుషులు స్త్రీలను ఆశించే శరీరాశ, పేరు ప్రఖ్యాతులు. లోకంలో ఉన్న అనేక రకాలైన శోధనలకు అపవాది ఎరగా వేస్తున్నాడు. అందుకే చెప్పాడు ఎవడును దేవునికిని స్త్రీకిని దాసుడుగా ఉండనేరాడు. మాథ్యూ చాప్టర్ 6:24. ఒక వ్యక్తి ఇటు దేవునికి దాసుడుగా, లోకానికి దాసుడుగా ఉండడానికి అవదట. అయితే దేవునికన్నా దాసుడుగా ఉండాలి, లేకపోతే అన్ని. స్త్రీ అంటే ధనం. నీవు దేవునికి స్త్రీకి రెండిటికి దాసుడుగా ఉండలేవు. మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు పొందడం కోసం దేవుని పిల్లలు ఏం చేయాలి? ఆశపడాలి. డీమస్ లవ్ ద వరల్డ్. చెప్పండి, దేవుని ప్రేమించే దేవుని కోసం పరిగెత్తే ఏం చేశాడు? లోకం కోసం పరిగెత్తాడు. ఏమైపోయాడో తెలియదండి. తర్వాత లోకంలో ఏమైపోయాడో ఎవరికి తెలియదు. మళ్ళా లోకములో కలిసిపోయాడు. గురి ఎద్దుకు పరిగెత్తిన పౌలు వలె క్రీస్తు యొక్క సువార్త ప్రకటించిన నేను అనుకున్నా, పౌలు గారితో సమానంగా నిలబడి సువార్త ప్రకటించాడంటే ఎంత స్థాయికి ఎదిగాడు. పౌలుతో సమానంగా నిలబడి సువార్త ప్రకటించిన ఆలోచించాడు డీమస్. నేను ఉదయం అదే ఆలోచిస్తున్నాను. పౌలు గారు అంత ఎత్తెదిగాడంటే, అపోస్తుల యొక్క క్రీస్తు సువార్తను, క్రీస్తు సువార్తను ప్రకటించే పౌలు లాంటి అభిషేకం పొందుకున్నాడంటే, పౌలులా పరిపూర్ణుడిగా మార్చబడ్డాడంటే, అలాంటి వాడు అల్పకాల లోక భోగాలకు అనుభవించడమే చాలా ఇష్టం అనుకుంటున్నారు చాలామంది. నన్ను వద్దు. దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు బహుమానం పొందడం కోసం ఏర్పరచబడిన దానం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రక్కవారితో చెప్పండి, నువ్వు బహుమానం పొందడం కోసం ఏర్పరచబడిన దానం. దేవుని స్తోత్రం. లోకంలో ఉన్న ఈ వీటి కోసం మనం కాదు, బహుమానము పొందడం కోసం. యు ఆర్ డిజైన్డ్ టు రిసీవ్ ఎ గ్రేటర్ గిఫ్ట్. దేవుని చేత బహుమానం పొందడం కోసం దేవుడిని నీ లోకంలో పుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. అందుకే మనుషులందరూ కూడా వీరందరూ క్షయమగు కిరీటముల కోసం, మనమైతే అక్షయమైన కిరీటం పొందడం కోసం ఈ లోకములో మితముగా ఉండాలి. ఎలా ఉండాలి? మితం అంటే లిమిటెడ్. నీకు ఇంత పెట్టేసినా, ఎంత పలావ్ బిర్యానీ పెట్టేసినా కడుపాడైపోతాను, ఎంతే తింటాం కదా, లిమిటెడ్ కదా. ఈ లోకంలో నివసిస్తున్న మనందరం కూడా లిమిటెడ్గా, లోక విషయాలలో చాలా లిమిటెడ్గా ఉండాలి. లోకంలో లేమా? ఈ లోకంలో బురదలో ఉంటుంది తామర పువ్వు. చూసారు ఎప్పుడన్నా? తామర పువ్వు కానీ, ఆ తామరాకు కానీ మట్టి బురదలో ఉన్న తామరాకు పైన తేలుతూ ఉంటుంది. దానికి ఏం బురద అంటుకోదు. బురదపై ఆ తామరాకు ఎంత అసలు దానికి దీనికి తేడా. అసలు బురదలో ఉండడం ఏంటి అనుకుంటాను నేను చాలాసార్లు. బురదలోనే పెరిగిన బురద కొంచెం కూడా అంటించుకోదు. దేవుని స్తోత్రం. ఉప్పు నీటిలోనే ఉన్న చేపలోనికి ఉప్పు కొంచెమైన రవంతైన చేపలోనికి ప్రవేశించదు. లోకంలో ఉన్న విశ్వాసం కూడా అలా ఉండాలి. దేవుని స్తోత్రం. లోకమంతా నీ చుట్టే ఉన్న లోకం నీలో కొంచెమైన రవంతైన ప్రవేశించడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పందెపు రంగంలో పరిగెత్తే వారందరూ కూడా ఓపికతో పరిగెత్తుతారు, కానీ బహుమానం ఒక్కడే పొందుతాడని నీకు తెలియదా అంటున్నాడు. ఆయనను అటువలే, ఆ మాట ఎంత అటువలే అంటే అదే రీతిగా మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి అని చెప్పి, మరియు పందెములో పరిగెత్తే ప్రతివాడు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంకా చెప్తున్నాడు, వారు క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుట కొరకు ఏమయ్యాం? పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. క్షయమైపోయే కిరీటం, అక్షయమైపోయే కిరీటం. 2 కిరీటాలు చెప్పండి. క్షయమగు కిరీటము, అక్షయమగు కిరీటం. చెప్పండి, క్షయమగు కిరీటం, అక్షయమగు కిరీటం. ఆహా, స్తోత్రం. నేను ముగిస్తాను. ఇక్కడ సమయం అయిపోతా ఉంది. మనం క్షయమైపోయే కిరీటం సంపాదిస్తామా? ఇహలోక సంబంధమైన కిరీటం కావాలా? అంటే ఇక్కడ పేరు, గొప్ప ప్రఖ్యాతి, డబ్బు, ఆస్తి, సంపద, ఇల్లు, బంగారము, వెండి ఇవి కావాలా? లేక అక్షయమైన కిరీటం కావాలా? పరలోక సంబంధమైన బహుమానం కావాలా? ఎవరికి ఏది కావాలో వాళ్ళని నిర్ణయం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. విశ్వాసకి ఆప్షన్స్ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునాక. బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, యోషయ అనే రాజు ఉన్నాడు. ఆ రాజుకు చక్కని
తాత కూడా ఉన్నారు. తండ్రి గారి పేరు అమ్మోను, తాత పేరు మనష్షే. చెప్పండి, అమ్మోను నాన్న, వాళ్ళ నాన్న అంటే తాతయ్య పేరు ఏమంటే మనష్షే. అందరు రాజవంశం, యూదారాజులు. యూదారాజుల యొక్క వంశంలో ఈ నాన్నలు అంటే తాత, తండ్రి, వీరు వాళ్ళు ఎవరు చూసినా దేవునికి భయంకరంగా వ్యతిరేకంగా జీవించి, దేవుని చిత్తానికి అనుకూలంగా కాక అననుకూలంగా తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకొని, దేవుని యొక్క చిత్తానికి కాక దేవునిని విడిచి, దేవునిని విసర్జించి, అన్య సంబంధమైన వాటిని పూజించి, అన్య సంబంధంగా వెళ్ళి వారు ధూపములు వేసి అవి చేసి ఇవి చేసి దేవునికి విరోధంగా అనేక ఎత్తైన స్తూపాలు నిర్మాణం చేసి, దేవునికి విరోధమైన అనేకమైన కార్యాలు చేసి, దేవుని గుండెకు గాయం చేసి ఆయన హృదయాన్ని రేపారు. వారి కడుపులో పుట్టాడంట ఎవడో తెలుసండి, శేషము అని. ఒకసారి శేషం, ఇవాళ దీనికోసం శేషం కోసం చెప్తాను. శేషంలోంచి వచ్చాడంట ఒకడు. ఆ మనవడు పేరే రాజైన యోషియా. చెప్పండి, రాజైన యోషియా. యోషియా జీవితాన్ని పరిశీలిస్తే యోషియా వాళ్ళ నాన్న యొక్క క్రియలను అసహించుకున్నాడు, తన తాత చేసిన క్రియలు అసహించుకున్నాడు. దేవునికి లోబడ్డం కోసం యోషియా తల్లి దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి. దేవుని స్తోత్రం. ఆ తల్లి ప్రార్థన, ఆ తల్లి పెంపకం, ఆ తల్లి మాటలు, ఆ తల్లి సువార్త, ఆ తల్లి హెచ్చరిక ఆ చిన్న బిడ్డకు తీరా ఈ బాబు పుట్టిన 8 ఏళ్లకే తండ్రి చనిపోయాడు. రాజైన అమ్మోను చనిపోగా సింహాసనం చిన్నవాడిని ఎక్కించి కూర్చోబెట్టారంట. ఎవరో తెలుసండి, అమ్మోను కూర్చో. వాడికి 12 ఏళ్ళు వచ్చేసరికల్లా 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు అంటే 9, 10, 11, 12 4 ఏళ్లలో తల్లి బోధిస్తూనే ఉంది. ఈలోపే ధర్మశాస్త్ర గ్రంథం తెప్పించుకున్నాడు. రాజైన ఈ యొక్క యోషియాకు ఒక చక్కని దేవుని సేవకుడు దొరికాడు. ఆ సేవకుడి పేరే దైవజనుడైన ప్రవక్తయగు హిల్కియా దొరికాడు. దేవుని స్తోత్రం. హిల్కియా దేవుని వాక్యాలు వివరిస్తుంటుండగా ఓ రోజు దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇలా చదువుతున్న సమయంలో తన వస్త్రాలు చింపుకొని ఒక్కసారి సింహాసనం నుంచి క్రిందకు పడి దొర్లి ఆడడం ప్రారంభించాడు. రాజైన యోషియా, అయ్యో ప్రభువా, నేను, మా తండ్రి గారు, మా తాతయ్య అందరూ నీకు విరోధంగా జీవించాం, కానీ బహుమానం పొందాలి అంటే, మా జీవితంలో ఆశీర్వాదాలు పొందాలంటే మా తండ్రి నడిచే మార్గం సరైనది కాదు కానీ అని పశ్చాత్తాపడ్డాడంట. తన యొక్క మార్గాన్ని మార్చుకున్నాడు, తన గురిని మార్చుకున్నాడు. దేవునిని వెంబడించడానికి తన డెస్టినేషన్ చేంజ్ చేసుకున్నాడు, తన గోల్ చేంజ్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్నలా కాకుండా, వాళ్ళ తాతలా కాకుండా, దేవునికి విరోధమైన కార్యాలు చేసేవాళ్ళగా కాకుండా దేవునికి అనుకూలమైన జీవితం జీవించడం కోసం రాజైన యోషియా డెసిషన్ తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. చెప్పండి హల్లెలూయా. ఆ తీసుకున్న డెసిషన్ తన జీవితంలో, అందుకే దేవుడు ఆ రాజైన యోషియాను మెచ్చుకొని వెంటనే దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరచడం కోసం అతనికి ఆ టైటిల్ ఇచ్చాడు. దావీదు ఎలాగైతే నా హృదయానుసారుడో, దావీదు తర్వాత దావీదు భూమి మీద ఎవరన్నా ఉన్నారంటే అతడు యోషియే అన్నాడు దేవుడు. యోషియా కూడా ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, దేవుని హృదయానుసారుడిగా జీవించాడు. అందుకే దావీదు తర్వాత ఆ టైటిల్ భూమి మీద యోషియాకి ఇచ్చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగాక. ఎవరైతే డెస్టినేషన్ గురి చేసి అంటే ఆ గురిని నిర్ణయం చేసుకుంటారో, గురి యొద్దకు వెళ్ళడానికి నిర్ణయం చేసుకుంటారో, వారిని దేవుడు ఆశీర్వదించి, దేవుడు వారిని దీవించి, వారిని మెచ్చుకుంటాడు, గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. యోషియా సింహాసనాన్ని స్థిరపరిచాడు, యోషియా రాజ్యాన్ని ఆశీర్వదించాడు, యోషియాని ఎంతో గొప్పగా దీవించాడు. కారణం తన డెస్టినేషన్ని తానే డిజైన్ చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున డెస్టినేషన్ నీవే, నీ గురిని నీవే డిజైన్ చేసుకోవాలి. ఏ గురి యొద్దకు వెళ్ళాలో నీవే డిజైన్ చేసుకోవాలి. నీ గమ్యం ఏంటో నీవే డిసైడ్ చేసుకోవాలి. నీవు ఆశీర్వాదాలు పొందుతావో లేక శిక్షణ తెచ్చుకుంటావో డెసిషన్ నీవే తీసుకోవాలి నీ లైఫ్లో. కనుక డెసిషన్ ఈజ్ యువర్స్. నేను ముగిస్తున్నాను ఇక్కడితో. నిర్ణయం మీదే. ఆశీర్వాదాలు కావాలనుకుంటావా, తప్పనిసరిగా గురి యొద్దకు పరిగెత్తాలి. ఆశీర్వాదాలు వద్దనుకుంటావా, డ్యామాలా జీవించినా పర్లేదు, ఎవరిలా జీవించినా పర్లేదు. సో ఆశీర్వాదాలు పొందడం కోసమే దేవుడు మనలను సిద్ధం చేశాడు. అందుకే మనను పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు. దేవునికి మహిమ కలుగాక. గురి యొద్దకు పరిగెత్తాలని ఆయనని హెచ్చరిస్తున్నాడు. బహుమానము పొందాలని నీకోసం బహుమానాన్ని సిద్ధం చేశాడు. ఆ బహుమానాన్ని సంపాదించుకో సహోదరి, సహోదరుడా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.